హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా ట్రైలర్లోకి అయితే వెళ్ళామన్నమాట. కానీ ఆల్రెడీ మూవీ హిందీ తమిళ్లో వచ్చేసిందండి. ఈ మూవీ ధనుష్ మూవీ అయితే గాన మన తెలుగులో సంక్రాంతికే రావాల్సింది. కానీ పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి కాబట్టి గుంటూరు కారము, హనుమాను, నాసామిరంగా, సైంధవ్ ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారనమాట. తెలుగులో మనకి సంక్రాంతికి రావాల్సింది కానీ 25th అయితే వస్తుందన్నమాట మూవీ. మనకి ట్రైలర్ లాంచ్ చేసినారు తెలుగులో మాత్రం. ఆల్రెడీ హిందీ తమిళ్లో మూవీ వచ్చింది, బాగుందని రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ మనం తెలుగులో చూడలేదు కదా, అందుకు ట్రైలర్ తెలుగులో వచ్చింది కాబట్టి చూశాను. ట్రైలర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. కానీ ఒక విధ్వంసాన్ని అయితే సృష్టించినట్లయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా స్టార్టింగ్ ఏంటంటే ఒక తెల్లదొరవి దొంగవి అని డైలాగ్స్ వినిపిస్తాయి అనమాట బ్యాక్గ్రౌండ్లో అయితే గాన. ఈ హీరోయిన్ వచ్చేసి ఆమె నేను కూడా నీలాగా హంతకురాలంటే గాన నేనే వాడిని చంపేసిందు, నా కోసం నేనే చంపేసిందు అనే డైలాగ్ అయితే చెప్తుంది అనమాట. ఇంకా ధనుష్ ఎంట్రీ అయితే గాన మామూలుగా లేదు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్గా ఉన్నాడు అనమాట. డిఫరెంట్గా అనిపించింది ఆయన లుక్ మాత్రం. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే గాన. ఇంకా స్టోరీ అయితే గాన వైలెన్స్ అండి, చాలా అంటే చాలా వైలెన్స్ ఉంది. బాంబ్ బ్లాస్ట్లు, గన్ ఫైరింగ్లు, ఫైటింగ్స్, అది చాలా అంటే చాలా ఎక్కువ వైలెన్స్ ఉంది. ధనుష్ అయితే గాన ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్లో కూడా కనిపిస్తాడు అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే కనిపిస్తాడు అనమాట. ఆయనది ఎందుకు అలా చేస్తున్నారో అయితే గాన నాకైతే ఇంకా తెలియదు, మనం ఇంకా మూవీ చూడలేదు కాబట్టి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకు ఎందుకు వీళ్ళని చంపాలి, వీళ్ళ తెల్లదొరలు మాత్రం అందరినీ ఇంకా బ్రిటిష్ కాలంలో ఎలా ఉంటుందో అలాగైతే ఉందన్నమాట. బ్రిటిష్ వాళ్ళని అందరినీ చంపేసి ఇంకా వాళ్ళకే పోస్ట్ పోన్ చేసేటట్టు అట్లా చేశాడనమాట. ఇంకా అక్కడ బ్రిటిష్ వాళ్ళని చంపేటప్పుడు ఒక గన్ ఫైరింగ్స్ ఉంటాయండి, ఒక కట్టెకి మనుషుల్ని పెట్టి పేలుస్తారు. అది మాత్రం మామూలుగా సీన్ కాదు, నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సీన్ మాత్రం. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే గన ఇట్స్ అ వావ్ గుడ్ అయితే అనిపించింది. ధనుష్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. అసలు స్టోరీ ఏంటి, అసలు ఎందుకు అంత ఫైటింగ్ చేస్తున్నారు, అసలు ఏ కారణం మీద చేస్తున్నారు అనేది మన సినిమా చూడాలన్నమాట. తెలుగులో మాత్రం మనకి 25th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. మనకి సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇప్పుడు 25th వస్తుంది అనమాట, జనవరి. ఇంకా ట్రైలర్ అయితే కానీ నాకు చాలా బాగా నచ్చింది. మూవీ రెస్పాన్స్ కూడా చూసాను, చాలా బాగా అనిపించింది నాకైతే. నాకు కూడా చూడాలని క్యూరియాసిటీ అయిందనమాట. ధనుష్ యాక్టింగ్ కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. మామూలుగా పోర్షన్స్ లేవన్నమాట. ఆయన డిఫరెంట్ మేకప్స్లో కూడా కనిపిస్తాడు. అంత మేకప్స్లో కూడా కొంచెం భయంకరంగా అనిపించింది అనమాట. నాకైతే అంత బాగా నచ్చింది. ఇంకా మూవీ కోసం వెయిట్ చేస్తాను. ఈ మూవీ వచ్చేసి 25th మన తెలుగులో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. మూవీ చూసి రివ్యూ కూడా చెప్తానమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.